కాబట్టి అది ఇద్దరికీ కూడా ఉండనే ఉంటుంది. కానీ మనిషికి ఆ ప్రాణులకి ఏమిటి తేడా, ఏ విషయంలో తేడా వస్తుంది, ఎక్కడ తేడా వచ్చింది అని అంటే ఈ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో జంతువులకి మనుషులకి తేడా అనేది ఉంటుంది. ఎందుకు అనంటే జంతువులకి కేవలం జీవితాన్ని సాగించేంత జ్ఞానం మాత్రమే ఇచ్చాడు భగవంతుడు, దానికి కావలసినటువంటి శక్తిని మాత్రమే భగవంతుడు ఇచ్చాడు తప్ప ఆ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ జంతువులకు ఉండదు. అది ఉండేది ఎవరికి అనంటే అది మనిషికి మాత్రం ఆ ఒక జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి, ఇప్పుడు జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావాల్సినటువంటి ఏ మార్గాలను అయితే శాస్త్రముల్లో చెప్పారో దాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిశక్తి, అర్థం చేసుకొని ఆచరించగలిగేటటువంటి శక్తి, ఈ శరీర నిర్మాణం, ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఉన్నాయి తప్ప జంతువులకి లేదు. జంతువుల యొక్క కర్తవ్యం, జంతువుల సుస్థితి ఎలా ఉంటుంది అనంటే ఏదో కర్మవశాత్తు వచ్చినటువంటి ఆ జంతు శరీరం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉంటూ ఆ కర్మను అనుభవిస్తూ ఉండడం, అది మాత్రమే జంతువులకి సాధ్యం. కానీ మనిషికి అలా కాదు. ఒకవైపు కర్మను అనుభవిస్తూ ఉన్నా కూడా ఇంకొక వైపు ఈ జన్మని సార్థకపరుచుకోవడానికి కావాల్సినటువంటి పనులను చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా కేవలం ఈ జన్మని ఈ జీవనాన్ని సాగించడం మాత్రమే కాకుండా, నడిపించుకోవడం మాత్రమే కాకుండా దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి విషయం గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఎలా ఆత్మోద్ధరణ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించి దానికి కావాల్సినటువంటి ఏ మార్గాన్ని అయితే శంకర భగవత్పాదాచార్యులు వారు తమ గ్రంథాల్లో ఉపదేశించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని. ఈ మాటకు అర్థం ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి పనులను చేసుకోవాలి, తమ యొక్క ఆత్మహాని కలిగేటటువంటి పనులను ఎవరు కూడా చేయకూడదు అని ఆ భగవంతుడి యొక్క ఉపదేశం. అంటే ఏమిటి, మన ఆత్మోద్ధరణ ఏ పనుల వల్ల అయితే జరుగుతుందో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. అదేవిధంగా మనకి హాని కలిగించేటటువంటి పనులని చేస్తూ మనకి మనమే శత్రువులం అవ్వకూడదు అని దీని యొక్క అర్థం. అంటే అందుకే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః, మన ఆత్మే మనకి బంధువు, మన ఆత్మే మనకి శత్రువు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఒకే ఆత్మ బంధువుగాను ఉంటుంది శత్రువుగాను ఉంటుంది అని అన్నాడు. అంటే అక్కడ మనకు ప్రశ్న వస్తుంది, అదేమిటి ఒకే ఆత్మ బంధువుగాను శత్రువుగాను రెండిటిగాను ఎలా ఉంటుంది, బంధువు అయితే శత్రువు అవ్వదు, శత్రువు అయితే బంధువు అవ్వదు కదా, ఎలాగా, రెండు బంధువు అయినటువంటి వాడు శత్రువు అవ్వడు, శత్రువు అయినటువంటి వాడు బంధువు అవ్వడు కదా, ఇది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు లోకంలో బంధువు అంటే ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తాడో వాడిని బంధువు అని అంటారు. ఎవరైతే మనకి మంచి జరిగేటటువంటి విషయాల్ని ఉపదేశించడమే కాకుండా అటువంటి పనులనే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులనే చేస్తాడో వాడిని బంధువు అని మనం లోకల్లో అంటాం. అంటే ఇక్కడ బంధువు అని అంటే నిజమైన బంధువు, ఏదో రక్త సంబంధం మాత్రం ఉంటే సరిపోదు. నిజమైనటువంటి బంధువుగా మనం ఎవరిని చూడాలి, ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్ళని మనం బంధువుగా చూడాలి. అలా బంధువుగా చూడాలి అని అంటే మనకి రక్త సంబంధం ఉండాల్సిందే, ఈ కౌటుంబికమైనటువంటి సంబంధం ఉండాల్సిందే అనేం లేదు. ఆ సంబంధం లేకపోయినప్పటికీ ఎవరో ఒక వ్యక్తి మనకి మంచి కలిగేటటువంటి పనులను చేస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి కూడా మనకి బంధువు అనే లెక్క. ఎందుకంటే కొంతమంది అడగచ్చు, అదేమిటండి బంధువులైన వాళ్ళందరూ కూడా మంచి పనులే చేయరండి, బంధువుల్లో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అని కొంతమంది అడగచ్చు. అంటే బంధువు అంటే ఎవరు అని అంటే మనకి మంచి హితాన్ని కలిగించేటటువంటి పనులు చేసేవాడు బంధువు అని ఎలా అంటారు, ఎందుకంటే మాకు చాలామంది బంధువులు ఉన్నారు, వాడు మా ప్రాణం తీస్తుంటాడు, ఇప్పుడు చూసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మమ్మల్ని ఊరికే హింసిస్తూ ఉంటారు, కాబట్టి బంధువులైన వాళ్ళందరూ అలా చేయరు కదా అని కొంతమంది అడగచ్చు. అందుకో చెప్తున్నాను ఏమిటి అని అంటే, వాళ్లతో అంటే ఏదో బంధువులు అనిపించుకున్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు బంధువులని ఏదో పేరుకి బంధువులు తప్ప నిజమైనటువంటి బంధువులు కాదు. బంధువు అనేటటువంటి మాటకి నిజమైన అర్థం ఎవరు అని అంటే ఎవరైతే మనకి హితాన్ని కలిగజేసే వాళ్ళే ఉంటారో వాళ్ళు బంధువులు.
అది ఒక కుటుంబంలో ఉన్న బంధువులైనా సరే అథవా కుటుంబం కానటువంటి వాళ్ళైనా సరే. కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టారు అని అంటే వాళ్ళు బంధువులు కానట్టే లెక్క. కుటుంబం కానటువంటి వాళ్ళు కూడా మనకి మంచి కలిగేటటువంటి పనులను చేశారు అని అంటే వాళ్ళు మనకి బంధువులు అనే లెక్క. కాబట్టి ఇక్కడ దీని యొక్క అసలైనటువంటి అర్థం ఇది. అలాగే కాబట్టి ఇది బంధువు అని అంటే ఇటువంటి అర్థం ఇక్కడ ఉండేది. అలాగే శత్రు అంటే ఎవరైతే మనకి కష్టం కలిగించేటటువంటి పనులను చేస్తారో, మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్లే శత్రువులు అని అంటే. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మే మనకి శత్రువు, ఈ ఆత్మే మనకి బంధువు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో భగవంతుడు అన్నాడు. మరి ఒకే ఆత్మ రెండుగా ఎలా ఉండడానికి సాధ్యం అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలాగైతే ఇప్పుడు